హాయ్ ఫ్రెండ్, ఈరోజు మా చెల్లెల వాళ్ళ ఇంటికి వచ్చినామని మేము. చూడండి, ఇదే మా చెల్లెల వాళ్ళ ఇల్లండి. మా చెల్లెల వాళ్ళ కూతురు అండి, మా పిల్లోడు. చూడండి, మా పిల్లలు, మా ఆవిడ అందరూ వచ్చినామండి. ఇదే మా చెల్లెల వాళ్ళ ఇల్లండి. చూడండి ఎంత బాగుందో. ఇదే చూడండి మా చెల్లెల వాళ్ళ ఇల్లు. మా చెల్లెల వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చినాము. చూడండి, వాడు చూడండి మా పిల్లోడు ఎట్లా ఆడుకుంటున్నాడో. ఇప్పుడైతే వాళ్ళ ఇల్లంతా చూపిస్తానండి మీకు. పిల్లలందరూ అయితే టీవీ చూస్తున్నారండి. చూడండి, పిల్లలందరూ ఈమె జడేసుకుంటుందండి. ఓకే, జడేసుకుంటుంది. ఈ కోతి ఫోర్ మంకీస్ ఏం చేస్తున్నారో చూద్దామండి. ఆ 4 మంకీస్ చూడండి, ఏదో చూస్తున్నారు సీరియస్గా. ఇది నెంబర్ 1 చెప్పరా, ఇది ఫస్ట్ మంకీ అండి. అదే చూడండి ఏం చేస్తుందో చూద్దాం. వంటింట్లోకి అయితే వెళ్తాము. అప్పుడే పూజ చేసినారండి వీళ్ళు. ఈరోజు ఆల్రెడీ పూజలు అయితే అన్నీ అయిపోయినాయి. వీళ్ళవి పూజ అయితే చేసేసినారు. చూడండి వీళ్ళు కిచెన్ రూమ్ ఎంత బాగా పెట్టుకున్నారో. కిచెన్ రూమ్ చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో. ఈరోజు ఏం చేస్తుందో మనం చూద్దామంటే, ఇప్పటివరకు అయితే ఏమైతే స్టార్ట్ చేయలేదు. ఇంకా ఏం చేస్తుందో చూద్దాం, అడుగుదామండి ఏం చేస్తుందో. ఏమమ్మా ఈరోజు ఏం చేస్తున్నావు? భోజనం మీ ఇంట్లో ఏముంది ఈరోజు? మీ ఇంట్లో స్పెషల్ ఏమి ఈరోజు? వంట చేసేటప్పుడు చెప్తారంటండి. మనం అప్పటిదాకా చిన్న బ్రేక్ చూద్దాం. ఏమమ్మా ఏం చేస్తున్నావు ఈరోజు? మేము వచ్చినాము. స్పెషల్ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, అలాగే గుత్తొంకాయ కర్రీ చేస్తున్నాం. గుత్తొంకాయ కర్రీ బాగా. వంకాయలు చూస్తే బాగా ఇట్లా ఉంటాయి. మా ఊర్లో కూడా ఇట్లా బాగా గిలగిలగిలా ఉంటాయి. ఇట్లా బాగుంటుంది. నూనె వంకాయ తింటే బాగుంటుంది కదా. వంకాయ చేస్తున్నా, అలాగే వైట్ రైస్ చేస్తున్నా. మళ్ళీ వైట్ రైస్ పలావా? వైట్ రైస్ బాగుంటుంది. వైట్ రైసా? చూడండి ఫ్రెండ్స్, ఇవైతే తీసుకున్నాను. 1 కేజీ అయితే తీసుకొని వచ్చినాడు మా ఆయన. ఇందులో ఏవేవి బాగుంటాయో అవైతే తీసుకుంటా. నూనె వంకాయకి ఇలా నేతగా ఉండాలి నూనె వంకాయకి. ఇప్పుడైతే రైస్ అయితే ఇంకా పొద్దున్న టిఫిన్ వచ్చేసి పూరి ఆలు కుర్మా తిన్నామండి. ఇంకా అందుకని ఇంకా వైట్ రైస్ వంకాయ అయితే చేస్తున్నా. ఇంకా వంకాయలోకి మసాలా ఉంటుంది. పలావ్ చేద్దామంటే పలావ్లో కూడా మసాలా ఉంటుంది కదండి. ఇంకా మా అన్న అయితే మసాలా అయితే తినడు ఎక్కువ, అందుకనేసి ఇంకా వైట్ రైస్ అయితే చేస్తున్నా. ముందుగా వంకాయలోకి అయితే మసాలా అయితే వేసుకుంటున్నాను అండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతున్నా. ఇంకా గ్రైండ్ చేసుకోవాలండి. అల్లం పేస్ట్ అయితే రెడీ అయిందండి. అల్లం పేస్ట్ తర్వాత ఏం వేయాలి చెప్తానండి. ఫస్ట్ ఇది సైడ్ పెట్టుకుందాము. ఎక్కువ అవుతుంది కదా, అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా.
మేమైతే అల్లం పేస్ట్ అయితే ప్యాకెట్లో తెచ్చుకుంటామండి. వీళ్ళైతే బాగా అల్లము వెల్లుల్లి అన్నీ గరం గరం చేసుకొని గరం మసాలా అన్నీ పక్కన పెట్టేసుకొని వీళ్ళు అల్లం పేస్ట్ సపరేట్గా వేసుకుంటారండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. తర్వాత అయితే తర్వాత అయితే వేయించిన పల్లీలు అయితే తీసుకున్నారండి. వేయించిన పల్లీలు, కొబ్బరి పౌడరు, ధనియాల పౌడరు, ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేస్తామండి. గ్రైండ్ చేసేసి చూడండి గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసే పౌడర్ అయితే చూడండి, గ్రైండింగ్ పౌడర్ మొత్తం. ఇందులో కొద్దిగా ఒక 2 స్పూన్స్ కారం పొడి. ఇది కారం వచ్చేసి మనం సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. ఉప్పు, సాల్ట్ కూడా తగినంత సాల్ట్, గరం మసాలా కూడా మొత్తం అన్నీ వేసేసుకొని ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది ఇవన్నీ అయితే వేసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తామండి. గ్రైండ్ చేసేస్తాము. చూడండి అయితే ఇంకా చివరిగా అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలండి. అందులోకి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఓన్లీ పల్లీలు అయితే వేసుకున్నానండి. నూనె కూడా వేసుకుంటారు. నేను ఇక్కడైతే నూనె అయితే వేయలేదండి. ఓన్లీ పల్లీలతో అయితే చేసుకున్నా. మసాలా చాలా బాగుంది. ఇదైతే మూత పెట్టుకుని సైడ్ పెట్టుకున్నామండి. ఇప్పుడు అందులోకి అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి కదండి. కొద్దిగా చింతపండు నానేసుకుందాం. ఇప్పుడైతే రైస్ ఇంకా బియ్యం కూడా నానేయండి. రైస్ కూడా పెట్టేసుకుంటున్నా. ఇంకా రైస్ పెట్టేసి అదైతే మసాలా అయితే నింపుకోవాలి వంకాయలోకి. వాటర్, వంకాయ కట్ చేసుకోవడానికి ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడైతే వంకాయ కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాం. ఇలా వంకాయ కట్ చేసుకోవడానికి ఉప్పు, వాటరు అన్నీ ఒక గిన్నెలో తీసుకొని బాగా క్లీన్గా అయితే చేసుకుందామండి. క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ ఓకే. చూడండి చేస్తున్నారు. నింపడానికి అవి బ్లాక్ కాకుండా ఉండడానికి. అది చూడండి. నీకు అది స్టీల్ కత్తెర వస్తుందా? వస్తుందా? వస్తుంది. నాకైతే
ఉడకడానికి వాటర్ కొద్దిగా ఉప్పు వేసామండి. వంకాయలు అయితే ఇలా వేస్తే ఇదైతే నల్లగా కావు. ఇలా అయితే మొత్తం ఇలా కట్ చేసుకొని ఇందులో మసాలా నింపుకొని నూనె వంకాయ చేసుకుంటున్నామండి. మనం ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇంకా ఒక్కొక్కటి అయితే అందులోకి దించుకున్నాము. ఇందులోకి వాటర్ ఏం వేసుకోలేదండి, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా నేను ఇక్కడ. ఇవైతే ఇలా మొత్తం నింపేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాం కుక్కర్లో. వంకాయలు చూసుకోవాలండి, కూర్చుంటాయి కూర్చుంటాయి. వదిన లాడు వేయకు చూడండి ఇలా గుత్తి వంకాయ. అన్నం అయితే ఉడుకుతా ఉందండి.
చింతపండు రసం ఇలా బాగా నానబెట్టి ఫ్రిడ్జ్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసి ఇక్కడైతే 3 కేజీ వంకాయలు అయితే తీసుకున్నామండి. ఒక 3 గంటల ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. వంకాయకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. 3-3.5 గిన్నెలు అయితే వేసుకున్నాం. ఈ చిన్న చిక్కుతో అందులోకి ఇప్పుడు టమాటో గుజ్జు, ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేసేస్తున్నాం. వాటర్ అయితే వంకాయలు ఎట్లా ఇక్కడ అంతా ఇలా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. చాలు సరిపోయింది. నూనె అవుతుంది అంత సరిపోతుంది చాలు. ఒక విజిల్ అయితే విజిల్ వచ్చిన తర్వాత ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత అయితే రెడీ అయిపోతుందండి. అప్పుడు ఉడికిందా చూడు. ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తే టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాం. అందుకే అదే కట్ట మరి అదే ప్రాబ్లం. ఇది ఫ్రెంచ్ అలా ఆయిల్ వేసి చూడు పెన్నాం కదండి. కాలు ఉంటుంది వెళ్ళిపోయినా చపాతీ రెడీ అయింది. ఇలా కాల్చు ఇక్కడగా చూడండి. చపాతీ అయితే ఇలా పొంగుతూ ఉంది. పుల్కలాగా వచ్చాయి. చపాతీలన్నీ ఇలానే చేసుకోవాలి.
పెద్ద మనిషి కూడా వీడియో తీస్తున్నారే బాగుందా అప్పుడే ఇవన్నీ అంత బాగా చేసింది చపాతి ఎంత బాగుందో